అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియోతో కొత్తగా చందాదారులు అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో అధిక ప్రాధాన్యత, అత్యధిక విన్నపాలు వచ్చినట్టు వర్గంలో చేస్తున్నాను. విన్నపాలు వచ్చినటువంటి వర్గంలో 34 మంది అడిగినట్టుగా మా అడ్మిన్ చెప్పారు. పసివాడి ప్రాణం ఈ సినిమాలో వేరే ఏ పాట ఇంతకుముందు నేను చేయలేదు కాబట్టి సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు. ఇది 1987లో వచ్చింది సినిమా. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకుడు, మెగాస్టార్ చిరంజీవి గారు, విజయశాంతి గారు, రఘువరన్ గారు అండ్ బేబీ సుజిత. ఆ సుజిత గారు ఇప్పుడు టీవీ నటీమణి, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి నటీమణి. ఆవిడ టీవీ సీరియల్స్లో కనబడుతున్నారు ఎక్కువ. సో వీళ్ళు ప్రధాన తారాగణం. ఇది మలయాళ చిత్రమైనటువంటి పూవిన్ పుదియ పూందెన్నల్ అనే చిత్రానికి రీమేక్ అనమాట. అందులో మమ్ముట్టి గారు చేశారు ఈ పాత్ర. ఇది నిర్మాత అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఇది జూలైలోనే వచ్చిందట, 1987 అన్నట్టే. 87 అంటే కరెక్ట్గా 35 సంవత్సరాలైంది. జూలై, ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం కదా, కరెక్ట్గా 35 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సినిమా. ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్, అంటే అత్యధిక వసూళ్లు రాబట్టినటువంటి చిత్రం ఆ ఏడాది 5 కోట్లు పైనే వసూలు చేసిందట. అంటే చూడండి, 35 సంవత్సరాల క్రితం 5 కోట్లు అంటే మామూలు విషయం కాదు, అమ్మో. సో ఇందులో మిగతా తారాగణం చెప్తాను. భారీ తారాగణం అని చెప్పాలి. దానికన్నా ముందు సంభాషణలు జంధ్యాల గారు, స్క్రీన్ ప్లే దర్శకుడే ఇచ్చారు ఏ కోదండరామిరెడ్డి గారు, కథ ఫాజిల్, ఎందుకంటే మలయాళ సినిమాకి ఆయనే దర్శకుడు కాబట్టి కథ ఆయనే, నిర్మాత అల్లు అరవింద్ గారు, సుమలత గారు కూడా ఉంటారు ఇందులో. అలాగే బాబు యాంటనీ, ఆ విలన్ మీకు గుర్తునే ఉంటుంది, గడ్డం ఉండి భలే స్మార్ట్గా ఉంటాడు ఆయన. బాబు యాంటనీ చేశారు. ఆయన మలయాళ నటుడు అనుకుంటున్నాను. ఛాయాగ్రహణం లోక్ సింగ్ గారు, మరొక దిగ్గజం ఆయన. కూర్పు ఎం వెಳ್ಳై స్వామి, సంగీతం కె చక్రవర్తి, అంటే చక్రవర్తి గారు. ఇక ఇతర ముఖ్య పాత్రలో మనకి రఘువరన్ గారు ఉంటారు. అలాగే కన్నడ ప్రభాకర్ గారు, ఈయన కూడా ఇంతకుముందు కొన్ని వారాల క్రితం చేసినటువంటి కొన్ని పాటల్లో ఆ సినిమాకి సంబంధించిన తారాగణంలో కూడా ఈయన పేరు నేను మీకు చెప్పడం జరిగింది. మనం గుర్తు చేసుకున్నాం. చాలా మంచి నటుడు, కన్నడ నటుడు ఆయన. బ్రహ్మానందం గారు, రాజ్యలక్ష్మి గారు, అల్లు రామలింగ గారు, కొంగర జగ్గయ్య గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, గిరిబాబు గారు, ప్రసాద్ బాబు గారు, పిజే శర్మ గారు, అంటే సాయి కుమార్ గారి తండ్రి గారు. సో పాటలన్నీ కూడా ఆచార్య ఆత్రేయ గారు, వేటూరి గారు రాశారు. ఈ పాట ఎస్పిబి గారు, ఎస్ జానకి గారు పాడారు. రచన వేటూరి గారు. ఇది చిరంజీవి గారి కెరీర్లో, మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో మొట్టమొదటి సిల్వర్ జూబిలీ హిట్ సినిమా అనమాట. 175 రోజులు ఒక్క తిరుపతి ప్రతాప్ థియేటర్లోనే ఆడిందట. రోజుకి 5 ఆటలు, 5 షోస్ డైలీ. ఇప్పటికీ అది రికార్డట. తిరుపతిలో మరి ఏ సినిమా కూడా అలా ఆడలేదు. తర్వాత అంటే ఆ రోజుల్లో 4 షోస్, 4 ఆటలు ఉండేవి. అలా 100 రోజులు ఆడినటువంటి సినిమాలు చాలా అరుదైపోయాయి. ఎందుకంటే అప్పుడు స్లాబ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. 1984లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్లాబ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా కష్టం అయిపోయేదట. అంటే 100 రోజులు ఆడడం, అది కూడా ఎక్కువ సెంటర్లలో, అలాగే 4 షోస్. కానీ ఈ సినిమా పసివాడి ప్రాణం ఆ రికార్డు కూడా అధిగమించేసి 5 షోస్ రోజుకు వేసినా కానీ, 5 ఆటలు వేసినా కానీ 100 రోజులు, అలాగే 3 సెంటర్లలో, 3 కేంద్రాలలో, తిరుపతి, నెల్లూరు, అనంతపూర్లలో కూడా అది అత్యధిక వసూళ్లు రాబట్టింది. అయితే దీనికన్నా ముందు ఒక తెలుగు సినిమా 2 సెంటర్లలో ఇలా వసూళ్లు రాబట్టడం జరిగింది. కానీ 3 సెంటర్లలో అయితే ఈ సినిమానే, పసివాడి ప్రాణం. అలాగే రష్యన్ భాషలోకి అనువదింపబడ్డ మొట్టమొదటి దక్షిణ భారత చిత్రం అట ఇది. 600 థియేటర్లలో అప్పట్లోనే రష్యాలో విడుదల చేశారట. అక్కడ కూడా విజయవంతమైందిట. అంటే రాజ్ కపూర్ గారు, హిందీ నటుడు, దర్శకుడు, నిర్మాత, ఆయన సినిమాలు రష్యాలో బాగా ఆదరించేవారు 1950లోను 60లోను. దాని తర్వాత మిథున్ చక్రవర్తి గారు, డిస్కో డాన్సర్, 80లో ఆయన సినిమాలు రష్యాలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమాలుగా రిలీజ్ అయ్యి ఆడుతుండేవి. డ్యాన్స్ ఇష్టంతో చూసేవారట మిథున్ చక్రవర్తి గారిని. అయితే ఈ సినిమా పసివాడి ప్రాణం
మూడవ సినిమా ఇండియన్ ఫిల్మ్ అనమాట. అక్కడ రష్యా దేశంలో రిలీజ్ అవ్వడం మొట్టమొదటి దక్షిణ భారత చిత్రం. తర్వాత అయితే ఈ సినిమా విజయం చూసి ఆ తర్వాత విడుదలైనటువంటి స్వయం కృషి చిరంజీవి గారి సినిమాని కూడా రష్యన్ భాషలోకి అనువదించి విడుదల చేశారట అక్కడ. సో ఇవి నేను చెప్పదలుచుకున్న విశేషాలు ఈ సినిమా గురించి. ఇప్పుడు మనం పాటలోకి వెళ్దాం, ఓకేనా? సో ఈ పాట ముఖ్యంగా అడిగిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నాకు చాలా ఇష్టమైన పాట. ఇంకో విశేషం ఏంటంటే మధ్యమావతిలో తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రాగం మధ్యమావతిలో నేను చేస్తున్నటువంటి 20వ పాట. అంటే 170 పాటలు 20 పాటలు ఒకటే రాగం అంటే చూడండి ఎంత విశేషం. అందువల్ల నాకు మరీ ఆనందంగా ఉంది. ఈ పాట అడిగిన వాళ్ళు ఇంతకాలం వేచి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. ఇది శృతి 5 అంటే జీ మధ్యమావతి. అయితే మనకి ఒక్క 3 చోట్ల అన్యస్వరాలు వినబడతాయి. నీటు, దాటు, ఘాటు. అంటే వేరే రాగ ఛాయలని చెప్పలేను, కానీ కేవలం ఈ పాట సందర్భాన్ని బట్టి, బాణీ సందర్భాన్ని బట్టి అలా వాడుంటారు. అది సంగీత దర్శకులు అలా వాడుతుంటారు. నేను చాలాసార్లు చెప్తుంటాను మీకు. అలా వాడినట్టే ఉంది తప్ప వేరే రాగ ఛాయలు అయితే నాకేం కనబడలేదు. ఆ అన్యస్వరాలు వచ్చినప్పుడు చెప్తాను. ఇది నడక వచ్చేసి 3 అంటే తిస్ర జాతికి చెందినటువంటి నడకే. బట్ కొంచెం వేగంగా ఉంటుంది కాబట్టి 6/8 అంటారు దీన్ని పాపులర్గా. తకిట 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 అలా వెళ్తుంది. వేటూరు గారు రాశారు, ఎస్పీబీ గారు, జానకి గారు పాడారు. మొదటి సంగీతం మనం చూసినట్లయితే మరింబా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ వాడడం జరిగింది. అంటే కొండ ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుంది కదా ఈ పాట. సో అందువల్ల ఆ ప్రాంతానికి చెందినటువంటి వాయిద్యాలుగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫ్లూట్ అనగానే కొండ ప్రాంతంలో మనం ఒక ఫోక్ మ్యూజిక్లో ఊహించుకుంటాం కదా, అలాగా ఆ మరింబా అనేది మీకు కరెక్ట్గా కొండ ప్రాంతాన్ని ప్రతిబింబించేట్టుగా ఉంటుంది ఆ సౌండ్. ఇలా ఒక 5 సార్లు వస్తుంది. సరీ 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 సరి. ఒకసారి బెట్లు చూడాలి కదా మధ్యమావతి ఈ శృతిలో 5 శృతిలో. మొదటి స్వరాలు ఇలా ఒక 5 సార్లు వస్తుంది. దీని మీద స్ట్రింగ్స్ ఓవర్లాప్ మొదలైపోతాయి. ఈ బిట్ అవుతుండగానే ఆ బిట్ చూద్దాము. స్ట్రింగ్స్ ఓకే. సా 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 అలాగే 8 సార్లు. దాని తర్వాత చాలా వేగంగా ఒక రన్, పరుగు పెట్టినట్లే ఒక రన్ ఉంటుంది. ఆ స్వరాలు ఏంటంటే, అయితే ఇందులో నేను చెప్పాలి 99% నేను కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత వేగంగా వెళ్ళినప్పుడు స్వరాలు కనిపెట్టడం కష్టమే. నేను మ్యాక్సిమం నా శాయశక్తిలో ప్రయత్నం చేశాను. 99% ఇవే అని నేను చెప్పగలను. ఆ స్వరాలు నేను డీకోడ్ చేసినంత వరకు ఎలా అనిపించిందంటే నాకు ని స ని ప మ ప మ ప మ రి స రి. తర్వాత పని ప మ రి మ మ ప మ రి స ని ప కింద స్థాయిలో మంద్ర స్థాయిలో. సో ఆ పా మీద ల్యాండ్ అవుతుంది మంద్ర స్థాయిలో. సో మొత్తం చూద్దామా. ని స ని ప మ ప మ ప మ రి స రి ప ని ప మ రి మ మ ప మ రి స ని ప. అంటే కింద పలకక నేను కొంచెం పైన పాడాను అంతే. ఈ స్ట్రింగ్స్ పరుగుల అంటే రన్ స్వరాల పరుగు అయిపోయిన తర్వాత మనకి ఫీమేల్ కోరస్ మహిళా బృందగానంలో నన్ని నన్న మ ప ప ప ప ప అని వస్తుంది. తర్వాత ప ప ప ప ప ప ని మ మ మ మ మ ప రి 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 మ స స
నందిన కథన గుర్తుంది కదా మీకు ఆ బిట్. రి 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 మ స స. సో అది టోటల్గా మా బ బ ప ప బ ప ప ప ప ప ప ని మ మ మ మ మ మ ప రి 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 మ స స. ఇది మహిళా బృందగానం, ఫీమేల్ కోరస్ బిట్. తర్వాత కోరస్లో ఎలా అనిపించారంటే స్వరాల్లా కాకుండా ఒక రిథమ్ సౌండ్ లాగా తద్ధిన్ ధిన్ అని చెప్పి ఒక 4 సార్లు అంటారు కోరస్. ఓకే, అయితే వాళ్ళు అంటూ ఉండగానే మళ్ళీ దాని మీద ఓవర్లాప్ ఫ్లూట్, వాళ్ళు అంటూ ఉండగానే మొదలైపోతుంది ఆ ఫ్లూట్ మీద. చాలా మంచి బిట్ ఇది. ఎలా అంటే మీరు చాలా పాటల్లో మీరు చూసే ఉంటారు ఫ్లూట్ ఈ మందర స్థాయి నుంచి పై స్థాయిగా వాడుతుంటారు. అంటే రాగంలో ఉన్నటువంటి అన్ని స్థాయిలు వాయించుకుంటూ పైకి వెళ్తారు. దానివల్ల ఒక మంచి ఎఫెక్ట్ వస్తుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్ర సినిమాలో చూపించినప్పుడు ఇలాంటి బిట్స్ మనకు వినపడతాయి. అలాంటి స్టైల్లోనే ఈ బిట్ ఉంటుంది. సో నెమ్మదిగా చెప్తాను, కింద నుంచి పైదాకా వస్తుంది అది. మా పని 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 పమ పని సని సని ప. తర్వాత ని సరి 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 సని. తర్వాత పని సరి మా ప. మరే సరి సని పని సరి మా ప. మా పని సని పని సని పని సా. సో ఇప్పుడు చూసారు, ఎక్కడి నుంచి మందర స్థాయి మా నుంచి ఆ పై స్థాయి సా వరకు వెళ్తుంది. ఇక్కడి నుంచి మనకు రిథం వస్తుంది. అంటే ఈ బిట్ అంతా రిథంలో ఉండదు, ఫాస్ట్గా ఒక రన్ లాగా. ఇందాక స్ట్రింగ్స్ చూసాం కదా, ఒక పరుగులాగా, అలాగే ఇది పరుగులాగా వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నీ స ని స ప. తర్వాత స స స స. తర్వాత సరి 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 స. ని సరి సరి సని సరి సని ప. ని ప మ ప స. ఇది మొత్తం బిట్. ఇప్పుడు టోటల్గా ప్లే చేస్తాను మొత్తంగా. అంటే మీరు ఇది ఫాస్ట్గా వాయించారనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా పాటలు ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది. నేను మీకు స్లోగా వాయించి చూపిస్తున్నాను. ఇది టోటల్గా బిట్. అర్థమైంది కదా. మా పని 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 పమ పని సని 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 ప. ని సరి 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 సని పని సరి మా ప. మరే సరి సని పని సరి మా ప. మా పని సని పని సని పని స స స. ని స ని స ప స. సరి 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 స. ని సరి సరి సని సరి సని ప. ని ప మ ప స. ఇది టోటల్గా బిట్. దీని తర్వాత బ్యాంజో, ఇది కూడా ఆ కొండ ప్రాంతానికి చెందినటువంటి ఒక సౌండ్ లాగా ఆ వాయిద్యం యూజ్ చేశారు. అది సో ఆ స్వరాలు ఏంటంటే
సరి రి సరి మమ రి రి ప మ రి స ని ప. సారీ. పని ని పని స స ని రే మ రి స స స. మొత్తం పెట్టి చూద్దాము. అయిందా? బ్యాంజో అనుకోవచ్చు, లేదంటే మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో లేకపోతే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఒక రకమైన స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాయిద్యాలు, అదైనా వాడి ఉండొచ్చు. ఓద్ అని, రుబాబ్ అని చాలా ఉంటాయి అక్కడ, భలే ఉంటుంది ఆ సౌండ్. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా జస్ట్ పల్లవి మొదలవుతుంది అనగా దాని ముందు మరింబా మళ్ళీ యూజ్ చేశారు. అది అవుతుండగానే ఒక లూప్ ఇచ్చారు, మరింబా లూప్ ఇచ్చి దాని మీద మళ్ళీ ఫ్లూట్ బిట్. సో ఆ మరింబా చూద్దాము. సో పసరి 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 అలా 8 సార్లు. ఇదేంటి నోట్స్? D4 నోట్స్ ఇవి. అలా 8 సార్లు వస్తుంది. ఆ నోట్స్ ఏంటంటే D4 కార్డ్లో నోట్స్ అనమాట. సో దీనిపైన మనకి ఫ్లూట్ బిట్ చూద్దాము. పసరి పసస పైన బాగుంటుంది, చిన్న గమకం ఉంటుంది అలా. అంతే. ఇక్కడి నుంచి మనకి పల్లవి మొదలవుతుంది. సో వాయిస్ టోన్లోకి వెళ్దాం. రి ప మ రి మ రి స ని సరి సరి ని సరి సరి రే రే మ రి స స స స ప. అనగానే మళ్ళీ ఫీమేల్ కోరస్ స స స స స స స స ప. సో మళ్ళీ చూద్దాం. మళ్ళీ వెంటనే జానకి గారు పాడతారు. అది సాహిత్యంలో పదాలు ఎక్కువ తక్కువ అవడం వల్ల ఇక్కడ మనకి స్వరంలో ఒక మా ఎక్కువ ఒక బా తక్కువ అంతే తప్ప బాణి అయితే అదే. అయితే ఈ లైన్ వస్తున్నప్పుడు 2 సార్లు కూడా మధ్యలో G4 కార్డ్ పైనుంచి కింద దాకా ఇచ్చారు. G4 ఈ స్వరం మళ్ళీ పైన కలిపి పైనుంచి కింద దాకా ఆ లైన్ 2 లైన్స్కి మధ్య లైన్ పడుతుంది, మీకు 2 సార్లు వస్తుంది. సో తర్వాత అనుపలో చూద్దాం. మమ మమ ప ప ప మమ ప ని ని ప ప మ ప మ. ఇది బాలు గారు పాడిన లైన్. తర్వాత జానకి గారు పాడింది. ఆవిడ పాడినప్పుడు ఈ నీకి గమకం ఉండదు. మమ ప నీ పరి పా నుంచి రీకి ఒక చిన్న విసురు, ఒక స్లైడ్ లాగా వదిలేస్తారు జానకి గారు పాడినప్పుడు. మమ మమ ప ప ప ప మ మమ ప నీ పరి అనుకోవచ్చు. తర్వాత రీ ప మ రీ ప మ రీ ప మ రీ అనుకోవచ్చు. చెమ్మ చెక్క అది వస్తుంది కదా. నన్నే నీ సరి సరి రే 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 మరి స స స నీ సరి సరి రే రే మరి స స స స స ప. తర్వాత నీ సరి సరి రే రే ప మ రే స స స స స. ఈ మధ్యలో నాకు ఆ స్వరాలు వాయిస్తుంటే నాకు డైరెక్ట్గా ఒకటి గుర్తొచ్చింది.
ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి లేదు, మరి కొంచెం కాపీలాగే ఉంది, దయచేసి ఏమనుకోద్దు ఇలా అంటున్నానని. ఇది మీకు తెలుసు కదా, గుర్తుపట్టారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవే స్వరాలు సేమ్ నన్నే నిన్న అని ఈ పాటలో వస్తుంది. ఓకేనా? సో అయితే దయచేసి ఏమనుకోద్దు, నాకు ఆ కంపోజర్ మీద ఏమి ఇది చెప్పాలని, చెడు చెప్పాలని కాదు, బట్ ఎందుకో ఇన్స్పిరేషన్ కన్నా డైరెక్ట్గా ఈ బిట్ అక్కడ వాడినట్టుగా నాకు అనిపించింది, అంతే, దట్స్ ఆల్. సో ఆ రెండు ఫ్రేజెస్కి మధ్యలో మళ్ళీ అన్నప్పుడు తరఫ్ ఇచ్చారు మధ్యలో. తరఫ్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఒక ఇన్స్ట్రుమెంట్ మీద, ముఖ్యంగా సితార్ మీద కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఆ రాగంలోని స్వరాలు వాయిస్తే దాన్ని తరఫ్ అంటారు. సో సారీ, అలా అనుకోవచ్చు. అయితే సితార్ మీద ఇవ్వలేదు, ఈ పాటలో వెనకాల ఏదో కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏదో సింత్లో ఇచ్చి ఉంటారు. సో అక్కడ దాకా వచ్చాం కదా. అయితే నన్ని అక్కడ మధ్యలో ఒక టుమ్ అని ఒక సౌండ్ వస్తుంది, చూసారా? మీకు గుర్తూనే ఉంటుంది. అది ఉడుక్కే అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, అంటే కేరళ రాష్ట్రంలో ఎక్కువ వాయిస్తారు అది. ఉడుక్కే అయితే ఉడుక్కాయ అని కూడా అంటారు. మీకు ఆ సౌండ్ వినిపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. కదా, గుర్తొచ్చిందా? సో ఆ ఇన్స్ట్రుమెంట్ మీద దరే నన్ని టుమ్ అని ఒక చిన్న ఎఫెక్ట్ లాగా ఇచ్చారు. అదే 2 సార్లు వస్తుంది ఈ పల్లవి దగ్గర. మళ్ళీ మనం వాయిస్ టోన్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు పల్లవి ఒకసారి మొత్తం ఆయన చూపిస్తే బాగుంటుంది కదా. బా భలే ట్యూన్ కదా. మళ్ళీ సారీ, మళ్ళీ చూద్దాం. భలే భలే. దీని తర్వాత రెండో సంగీతం కొంచెం మొదలుపెట్టి ఇక్కడ ఆపేస్తున్నాను ఈ భాగాన్ని, మొదటి భాగాన్ని. రెండో సంగీతంలో మళ్ళీ మనకి మరింబాతో స్టార్ట్ అవుతుంది.
ప స స ప స స. ఇది లూప్ అనమాట. ఇలా వస్తుంటుంది. ఈ లూప్ పైన ఇది అవుతుండగానే షెహనాయి బిట్ మొదలవుతుంది. చూద్దాము షెహనాయి. నిజ 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 ప అనగానే అంటే 2 సార్లు వస్తుంది షెహనాయి బిట్. ఈ 2 సార్లకి మధ్యలో మళ్ళీ ఒక స్ట్రింగ్ బిట్. ఆ స్ట్రింగ్ బిట్ ఏంటంటే ని స రి మ ప ని స ని ప మ రి స ని స రి స. చాలా వేగంగా వస్తుంది. నేను నెమ్మదిగా వాయించి చూపించాను. ఆ బిట్ మళ్ళీ నిజ 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 ప షెహనాయి. సో ఇక్కడ ఆపేస్తున్నాను. మళ్ళీ రేపు 2వ భాగంలో కొనసాగిద్దాం. అయితే ఈ మొదటి భాగాన్ని మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే, సమ్మరీ అంటే తాత్పర్యం ఏంటంటే ఈ భాగాన్ని మొదటి సంగీతంలో మనకి మరింబా వాయిద్యంతో మొదలవుతుంది. దాని మీద తర్వాత స్ట్రింగ్స్ ఓవర్లాప్ బిట్ చూసాము. దాని తర్వాత ఫీమేల్ కోరస్, దాని తర్వాత మళ్ళీ ఫ్లూట్ మీద ఒక చాలా లెంగ్దీ బిట్, అదైన తర్వాత బ్యాంజో బిట్ ఒకటి చూసాము. దాని తర్వాత మళ్ళీ మరింబా లూప్ ఒకటి ఇచ్చారు. దానిపైన ఫ్లూట్ బిట్స్, తర్వాత పల్లవిలో మధ్యలో మళ్ళీ కోరస్ బిట్స్ వస్తుంటాయి. అలాగే G4 కార్డ్ ఒకటి చూసాం. అలాగే దాని ముందు కార్డ్ D4 కూడా చూసాం. G4 D4 2 ఉన్నాయి. తర్వాత ఉడుక్కే అనే ఒక ఇన్స్ట్రుమెంట్ మీద 2 ఎఫెక్ట్లు ఇచ్చారు, సౌండ్ ఎఫెక్ట్స్. తర్వాత తరఫ్ కూడా చూసాం పల్లవి చివరిలో. ఒక సంగతి చెప్పడం మర్చిపోయాను. ఆ సంగతి జానకి గారు పాడతారు. అదేంటంటే దరి తరని దరి దరి నన్న, అది అర్థమైందా? అది అంతే. ఇక కార్డ్స్ అంటూ ప్రత్యేకంగా ఇక్కడ వరకు అయితే నాకేమీ అనిపించలేదు. అయితే ఒక బేస్ గిటార్ ఓకే, బేస్ గిటార్ సౌండ్ కన్నా మీకు ఇప్పుడు ఇందులో చూపిస్తాను. మాప అని పల్లవిలో ఇక్కడ వెళ్ళి చూద్దాం. అంటే బేస్ గిటార్ మీద పల్లవి ఫ్రేజెస్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి మాప అని బేస్ గిటార్ మీద ఇచ్చారు. అంటే ఇప్పుడు G4 వాడతాం కాబట్టి ఈ పాటలో మధ్యమం ప్రధానంగా ఉండేటువంటి రాగం కాబట్టి, గా ఉండదు కాబట్టి ఖచ్చితంగా 4th వాడతారు. ఆ 4th కార్డుకి అనుగుణంగా సామాప కదా, మాప అని బేస్ గిటార్లో మనకి పల్లవిలో కొన్ని చోట్ల వినబడుతుంది. సో ఇంతే, ఈ భాగం ఇక్కడతో ముగిస్తున్నాను. మళ్ళీ 2వ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.